ఒకప్పుడు ఆ దుర్గమ్మ అసురుడు నుంచి తన భక్తులను కాపాడుకోవటానికి ఆది పరాశక్తి అనే రూపం ధరించి అసురుణ్ణి సంహరించి తన భక్తుల్ని కాపాడింది. ఆ అమ్మని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఏ సమస్యలో ఉన్నా అమ్మ ఏదో ఒక రూపం ధరించి తప్పకుండా వస్తుంది. అంత ప్రేమ ఉంటది ఆ అమ్మకి తన భక్తుల పట్ల. అమ్మది ఒక రూపం కాదు, అనేక రూపాలు, అనేక శక్తులు. అదే ఆ అమ్మ. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ దుర్గమ్మ మన అమ్మ. జై దుర్గా భవాని మాతాకి, జై దుర్గా భవాని మాతాకి. భవాని పూజ అవ్వలేదు, ఇంకా పంతులు గారు వస్తారు, ఆగండి. డాడీ అయితే నేను మా ఫ్రెండ్ని పిలుచుకొని వస్తా. సరే అమ్మా. ప్రేమ్ భవాని కొంచెం పూజకి కొట్టుకెళ్ళి కొబ్బరికాయలు తీసుకురండి. సరే భవాని. ఎరా ఎవర్రా అమ్మాయి? చాలా రోజుల నుంచి చూస్తున్నాను రా, కనీసం నన్ను దాకని కూడా దాకట్లా. అమ్మాయిల్ని లైన్లో ఎలా పెట్టాలో నేను చెప్తాగా, నన్ను చూసి నేర్చుకోరా. ఏ పిల్ల, నన్ను తోడరమ్మంటావా? ఏ మైండ్ కొట్టాను. అబ్బో ఇంగ్లీషు. మీ నాన్న భలే పెంచాడే నిన్ను. చెప్పు తెగుద్ది. ఎంత పొగరే నీకు. పదవే కరెక్ట్. అరే ఈడెవడో మనల్ని ఫాలో అవుతున్నాడు రా. మనం స్పీడ్ వెళ్తుంటే స్పీడ్ వెళ్తున్నాడు, స్లో చేస్తుంటే స్లో అవుతున్నాడు. ఒక్క నిమిషం అక్కడి పని చెప్తా. రే వాడే అనుకుంటా, పదరా. ఎవడరా నువ్వు కరెంట్ గల పడుతున్నావు? ఏరా అన్నయ్యకి ఫోన్ చేసావా? చేశాను రా, వస్తున్నాడంట. ఎన్నో రోజులు నీ వెనకాల తిరిగా, కనీసం నన్ను పట్టించుకోలేదు. ఈ రోజు నిన్ను నా కాళ్ళ దగ్గర తెచ్చుకున్నానే. ఏంట్రా ఇంత చిన్న పిల్లని తీసుకొచ్చారు? అన్నా దానికి ఇంకా చాలా టైం ఉందన్నా, కానీ ఇది చూపించే పొగరికి ఇప్పుడే తీసుకొచ్చేసా. ఈ రోజుకి ఏదైతే ఏంటన్నా. ఇంతకీ ఈడెవర్రా? మన వాళ్ళ కారుని ఫాలో అవుతుంటే ఎత్తుకొచ్చేసా. ఈడు గాని బయటికి వెళ్తే మనం ఎక్కడ తిరగలేంరా. వీడిని వేసేద్దాం. ఆ అమ్మని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఏ సమస్యలో ఉన్నా అమ్మ ఏదో ఒక రూపం ధరించి తప్పకుండా వస్తుంది.